సో మనకి అసలు ఈ కౌన్సిలింగ్ అనేది అవసరం అంటారా? సో ఎలా యూజ్ అవుతుంది? మనకి ఎవ్రీ వన్ పర్సన్ అనే వ్యక్తికి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సాధారణంగా కొన్ని ఇన్సిడెంట్లు మనం చూస్తున్నాము. ఫ్యామిలీలో ఏ చిన్న ఇష్యూ అయినప్పటికీ అటెంప్ట్స్ దాకా వెళ్ళిపోతున్నారు. లేదు ఫ్యామిలీలో చిన్న చిన్న న్యూసెన్స్ డిస్టర్బెన్స్ కూడా డైవర్స్ దాకా వెళ్ళిపోతున్నారు. లేదు ఎడ్యుకేషన్ పరంగా పిల్లల మీద ఎక్కువ ప్రెజర్ పెట్టినా కానీ అటెంప్ట్ దాకా చేసుకుంటున్నారు. ఇక్కడ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో. ఈ కౌన్సిలింగ్ ఎవరికి చేయొచ్చు ఎవరికి చేయకూడదు అనేది ఏమీ లేదు. బట్ వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటి అనే దాన్ని బేస్ పెట్టేసి మనం కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే. సో అసలు ఈ కౌన్సిలింగ్ ఎవరికి యూజ్ అవుతుంది అంటారు? సో ఎట్లాంటి వాళ్ళు కౌన్సిలింగ్స్ తీసుకుంటే వాళ్ళకి బెస్ట్ రిజల్ట్ ఉంటుంది అంటారు? మేబీ ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉంటారమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉన్నారు. అతనికి ఏంటంటే చదువుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. బేసిక్ నాలెడ్జ్లో ఏంటంటే ఇప్పుడు ప్రొఫెసర్స్ వీళ్ళు మంచి ఎడ్యుకేషన్ ఇస్తారు. బట్ ఆ స్టూడెంట్ కెపాసిటీ అనేది ఆ ఫ్యాకల్టీకి తెలియకపోవచ్చు. వాడు ఏంటంటే కొంచెం వాళ్ళ ఫ్రెండ్కో లేదా ఇంకెవరికో మార్క్స్ ఎక్కువ వచ్చాయి అనే ఒక ఫియరింగ్తో కూడా వాడు చదివింది కూడా మర్చిపోయే అవకాశాలు ఉంటుంది. లేదు ఇంట్లో ఫ్యామిలీ న్యూసెన్స్ వల్ల కూడా ఆ కుర్రోడు చదివిని గుర్తుండకపోవడం. లేదా కొందరు అమ్మాయిలు ఏంటంటే ఎక్కువ టెన్షన్ పడిపోతుంటారు ఎగ్జామ్స్ టైంలో. ఇప్పుడు మనం సాధారణంగా చూస్తుంటాము. ఇప్పుడు ఎవరికో ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఆ మార్క్స్ పలానా ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాయి పలానా కాలేజ్ నుంచి వచ్చాయి అనగానే పిల్లల్ని ఈ రోజుల్లో అది ఆ ఇన్స్టిట్యూట్లో ఎంత బర్డెన్ అయినా కానీ పిల్లల్ని చదివించడానికి మళ్ళీ అదే ఇన్స్టిట్యూట్కి పంపిస్తారు. అక్కడ ఇప్పుడు ఇతనికి ఫీజు కట్టే కెపాసిటీ ఉండకపోవచ్చు పేరెంట్గా. బట్ కొడుకునైతే అక్కడే చదివిస్తుంటారు. వాడు అక్కడ కల్చర్కి కొంచెం డిస్టర్బ్ అయిపోయే అవకాశం ఉంటుంది. అక్కడంతా కొందరు ఇంగ్లీష్ మీడియం అని తెలుగు మీడియం అని ఇంకా వాళ్ళ కల్చరల్ ఎఫెక్ట్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది కదా. బట్ వాడు ఇన్నర్గా చాలా ఫీల్ అయిపోతాడు. అరే ఏంటి ఇట్లా అంటే ఇక్కడ ఎలా చదువుకోవాలి, నేను ఎట్లా ఉండాలి, అందరితో ఎలా కలిసిపోవాలి అనే కొంచెం ఒక షేమ్నెస్ అనేది స్టార్ట్ అయినప్పుడు ఆ కాలేజీకి వెళ్ళను, లేదంటే ఆ కాలేజీ నచ్చలేదు, అక్కడ ఫ్యాకల్టీ నచ్చలేదు, నన్ను కొడుతున్నారు, లేదంటే ఫీజు కట్టట్లేదని కొంచెం టార్చర్ పెడుతున్నారని ఇక స్టార్ట్అప్ అయిపోతుంది. అసలు ఏంటి రీజన్ అనేది పేరెంట్స్ తెలుసుకోవడానికి కొంత టైం పడుతుంది కదా. అందుకు ఈ పిల్లల కోసమని మన ఎక్స్పీరియన్స్ సైకాలజిస్టులే ఉన్నారు ఈ ఇన్స్టిట్యూట్లో. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ పిల్లలకి ఉన్న ఫియర్ని పోగొట్టడానికి వీళ్ళకున్న అనుభవంతో 99% ఆ పిల్లలకి దేంట్లో ఫియర్ అవుతుంది, వాళ్ళు ఇంటెన్షనల్గా దేనికి ఫియర్ అవుతున్నారు అనేది డీప్గా తెలుసుకొనేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేసి మళ్ళీ కాలేజెస్లో వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి బిహేవియర్, ఎలాంటి యాటిట్యూడ్ ఉండాలి అనేది కూడా వీళ్ళు అన్నీ ఫాలోఅప్ చేసేసి ఈ అబ్బాయి దేనికి ఫియర్గా ఫీల్ అవుతున్నాడో దాన్ని క్లియర్ చేసేసి పంపించేస్తారు.